నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు. అటు సీఎం ఇటు మాజీ సీఎం భారీ బహిరంగ సభలకు సన్నద్ధమవుతున్నారు. 9 జిల్లాల్లో పబ్లిక్ మీటింగ్స్ పెట్టేందుకు రేవంత్ సై అంటుంటే దక్షిణ తెలంగాణలో బహిరంగ సభలకు సై అంటున్నారు కేసీఆర్. ప్రజాక్షేత్రంలో ఇరువురు అగ్రనేతల రణభేరీ మోగనుంది. త్వరలో జరగబోయే పుర పోరులో పైచేయి ఎవరిది? గ్రామాల్లో మాదిరిగానే హస్తం హవా కంటిన్యూ అవుతుందా? పట్నం రోడ్లపై గులాబీ కారు జోరు ఖాయమా? పట్టణ ఓటర్లు పట్టం కట్టేది ఎవరికి? అర్బన్ టార్గెట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో మున్సిపల్స్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. తాజాగా వివిధ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. పార్టీ సింబల్స్ పై జరిగే ఎన్నికలు కావడంతో అందరి దృష్టి పురపాలక ఎన్నికలపై పడింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు బస్తీ బాట పట్టారు. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ సీట్లను గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలపైన 3 రంగుల జెండా ఎగరేయాలని ఉత్సాహంతో ఉంది. హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహించే సభల్లో ఆయన పాల్గొంటారు. ఇక 2 ఏళ్లు సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ 2025 డిసెంబర్ 21న ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ గళమెత్తారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తీవ్ర అన్యాయం జరిగిందంటూ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. గులాబీ దళపతి సంధించిన ప్రశ్నలతో రేవంత్ సర్కార్ షేక్ అయింది. సాధారణంగా అధికార పక్షం ఎజెండాను నిర్దేశిస్తుంది, ప్రతిపక్షం దాన్ని అనుసరిస్తుంది. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ తో పరిస్థితి తారుమారైంది. నీళ్ల ఎజెండా చుట్టూనే అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి మాటలు ఇరు రాష్ట్రాల్లో అగ్గిరాజేశాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడగొట్టినా బుద్ధి రాలేదన్నారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాకు వచ్చి పోటీ చేయాలని కేటీఆర్ను కోరారు పొంగులేటి. కాంగ్రెస్ గెలిచిన 6 నెలలకే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ మౌనంగా ఉన్నంత కాలమే రేవంత్ సర్కార్ సురక్షితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఒక్కసారి బయటకొచ్చి ప్రశ్నిస్తే తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, రైతులు మళ్లీ ఏకమయ్యే అవకాశం ఉంది. రాబోయే బహిరంగ సభలతో కేసీఆర్ యాక్టివ్ అయితే రేవంత్ మరింత యాక్టివ్ అవ్వడం ఖాయం. 10 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు సంధించే అస్త్రాలకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. అప్పుడే గేమ్లో కిక్. దశాబ్దాలుగా చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. తెలంగాణలోనూ అదే జరుగుతోంది. పవర్లో ఉన్నప్పుడు అప్పటి సీఎం ప్రత్యర్థులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి ఏకంగా 6 నదుల నీళ్లే తాగించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పాలిటిక్స్ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా సాగుతున్నాయి. అర్బన్ టార్గెట్ ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. సో ముందుగా బీజేపీ నాయకులతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. సో వెంకటరెడ్డి గారు, మున్సిపల్ ఎన్నికలు
ఏంటి గెలుపు ధీమా ఉందా బీజేపీకి? పంచాయతీ ఎన్నికల్లో ఓకే కాస్త ఓటు బ్యాంక్ పెరిగింది అంటే అది ఎలాగూ పార్టీ గుర్తుపైన జరిగినటువంటి ఎన్నికలు కాదు. బట్ స్టిల్ మీరు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు గతంతో పోలిస్తే చాలా మీ ఇది పెరిగిందనే చెప్పొచ్చు. సో అదే మీరు కంటిన్యూ చేస్తారా? మీ గెలుపు మంత్రం ఏంటి? బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఓటేయాలి అని అంటే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఏంటి? మిమ్మల్ని ఏం చూసి మిమ్మల్ని గెలిపించాలి చెప్పండి. ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకి ప్యానెల్ ఉన్న వారందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు తెలుసు ముందు నుంచి కూడా 2019 నుంచి కూడా బండి సంజయ్ గారి సారథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ సీట్లు కానీ ఓటు శాతం కానీ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆ ఎన్నికల్లో మాకు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ లాగానో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లాగానో ఇప్పటికి 1000 నుంచి 7,000 ఓట్లు 7,000 సర్పంచ్లు లేకపోతే 8,000 సర్పంచ్లు అట్లా కాదు మాదంతా కూడా. మేము ముందు నుంచి కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి 2 స్థానాలు ఎంపీ స్థానాల నుంచి 330 స్థానాలకి ఏ విధంగా ఎదిగామో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు అంతకుముందు ఎన్నికల్లో సర్పంచ్ల స్థానాలు దగ్గర 163 ఉంటాయి. ఇప్పుడు 850 స్థానాలు సర్పంచులు మేము గెలిపించుకున్నాం. 850తో పాటుగా ఉప సర్పంచులు 1000 మంది ఉన్నారు. తర్వాత వార్డు మెంబర్స్ ఇంకా 1000 మంది ఉన్నారు. సో అలాంటిది భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో పెరుగుతా ఉంది. ఏమైనా హైదరాబాద్ లో కూడా ఎవరు ఊహించిన విధంగా ఎవరు కూడా ఊహించలేదు. 2019లో ఇది హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు 48 కార్పొరేటర్లు గెలుస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. కాంగ్రెస్ కు అందనంత దూరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా కూడా వారికి అందనంత దూరంలో మేము ఉన్నాము, గెలుచుకున్నాము. 48 కార్పొరేటర్ గెలుచుకున్నాము. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా హైదరాబాద్ లో బీజేపీ హవా ఉంది అని అంటే మరి జూబ్లీ హిల్స్ లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు కదా. జూబ్లీ హిల్స్ సపరేట్. జూబ్లీ హిల్స్ బేసిక్ గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గెలుచుకుంటారు. అదేవిధంగా నేను ఎందుకు కంపేర్ చేస్తూ చెప్తున్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలం 9.5 సంవత్సరాల కాలంలో దగ్గర చాలా 9 బై ఎలక్షన్ జరిగినాయి. 9 ఇట్లలో 6 బై ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుచుకోలేదు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు. కనీసం మేము 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం బై ఎలక్షన్స్ లో. అలాంటిది ఇప్పుడు వాళ్ళు అధికారం ఉన్నారు. అంగుబలము అర్ధబలము కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడ కొంత వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, గెలుచుకున్నారు. గెలుచుకున్నంత మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందంటే అది తప్పే డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ గ్రామ అభివృద్ధి కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వ నిధులతోటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే డెఫినెట్ గా 10 లక్షల కోట్లు ఏవైతే ఖర్చు పెట్టారో వాళ్ళ హయాంలో బీఆర్ఎస్ హయాంలో దగ్గర ఇప్పటికీ 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలకి వస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి, 8 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. డెఫినెట్ గా ఎవరికి ఆలోచించిన దూరంలో మేము గెలుచుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతా ఉన్నాయంటే హైదరాబాద్ అభివృద్ధి చెందుతా ఉంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నిధులతో తప్పితే బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కేసీఆర్ గారు తెచ్చిన డెవలప్మెంట్ కాదు ఇది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేసేది అదే. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ అడుగు జాడలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు ఆలోచించేదే ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు డెవలప్ చేయకుండా వెంకటరెడ్డి గారు ఈ ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఒక ఎజెండా ఉంది. అది నీళ్ల విషయం కావచ్చు, ఒకళ్ళపై విమర్శలు ప్రతి విమర్శలు, నీళ్లు నిప్పులు రాజేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఈ విషయాల్లో ఎక్కడ ఈ ఇష్యూస్ లో కనీసం తలగాదు కదా గోరు కూడా పెట్టకుండా బీజేపీ సైలెంట్ గా ఉంటుంది. అంటే ఎక్కడ మాట్లాడారండి? పీపీటీ అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇస్తూ ఉంటే మీ ఎమ్మెల్యేలు నిద్రపోయారు. నిద్రపోవడం ఆ రోజు కాదు. వాళ్ళు బేసిక్ గా వాళ్ళు ఏంటంటే వీళ్ళకి చెప్పాలంటే ఇంకా మేము వాకట్ కూడా చేసాం. ఎందుకంటే మాట్లాడే అవకాశము ప్రతిపక్షాలకి ఇవ్వకపోతే గవర్నెన్స్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? ఫస్ట్ ముందు ప్రతిపక్షాలు మాట్లాడాలి తప్పితే అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలంతా 21 మంది మాట్లాడితే కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలకి నాకు అవకాశం ఏంటంటే వీళ్ళు ఇవ్వలేదు. అందుకనే కదా వీళ్ళు పట్టించుకోకుండా మేము వాకౌట్ చేసినాం. అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉన్నప్పుడే
అభివృద్ధి జరుగుతాయి, సంక్షేమ పథకాలు జరుగుతాయి. కానీ అక్కడ ప్రతిపక్షాలకు ఇవ్వరు, అటు పిఆర్ఎస్ పార్టీకి ఇవ్వరు, ఇటు బీజేపీ పార్టీకి ఇవ్వరు. ఎంఐఎం పార్టీ మాత్రం మాట్లాడతారు, లేకపోతే సిపిఐ ఎమ్మెల్యే ఒక్కరున్నా కూడా మాట్లాడతారు, వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అనుబంధంగా వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి. నేనేమంటున్నా, ప్రతిపక్షాలకు కూడా ఇవ్వాలి. అందుకే కదా మేము అడిగేది. ఈ రోజు డెఫినెట్ గా ఈ రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, మనకు ట్యాగ్ లైన్ ఉంది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఇక్కడ ఎక్కడైనా జరిగిందా? నీళ్లు వచ్చినాయా? ఈ రెండు పక్కన తెలంగాణ రాష్ట్రం పక్కన, ఇటు పక్కన కృష్ణా కానీ అసలు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ, ఈ రాష్ట్రానికి పట్టిన శని బీజేపీ అని కేసీఆర్ బహిరంగంగా ప్రెస్ మీట్ లో విమర్శించారు. ప్రాజెక్టులకి నిధులు ఇవ్వరు, ప్రాజెక్టులకి పరిమితులు ఇవ్వరు, ఏపీకి మాత్రం అడిగిన వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేయడము. అంటే మీరు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకేమో సొంత తల్లి ప్రేమ, యువతల రాష్ట్రానికి ఏమో సవత్ తల్లి ప్రేమ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ గారు అంతకుముందు ఏమన్నాడు? మేము ప్రాజెక్టులు కడతాం, నీళ్లు తెస్తాం, 1 కోటి ఎకరాల మాగాని చేస్తామని చెప్పారు. ఎవరు సపోర్ట్తో చేస్తా అని చెప్పారు వాళ్ళు? మరి ఏ విధంగా చేస్తా అని చెప్పారు? పక్కన కృష్ణానది పోతా ఉంటే జూరాల ప్రాజెక్టు కట్టాల్సింది, దాన్ని తీసుకుపోయి ఎక్కువ ఖర్చుతోటి, ఎక్కువ లిఫ్ట్లు పెట్టి, ఎక్కువ మోటార్లు పెట్టి, ఎక్కువ ఎస్టిమేషన్ తోటి దగ్గర 80,000 కోట్ల రూపాయలతోటి మొదలు పెడితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఇవ్వలేదు, కనీసం దాన్ని కంప్లీట్ కూడా చేయలేదు. వాళ్ళు 90% అంటారు కదా, 30% కంప్లీట్ చేసి మొత్తం కాంట్రాక్టర్లకి ఆ డబ్బంతా కూడా వాళ్ళు కొల్లగొట్టే విధంగా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఫీల్డ్ గుంజుకునే విధంగా దాన్ని మార్చి తప్పితే, ఇదే జూరాలను కట్టుంటే ఈ రోజు మనం వచ్చిన నీళ్ళని కూడా ఒడిచిపెట్టుకునే వాళ్ళం కదా. అదే జూరాల ప్రాజెక్ట్ కట్టుంటే డెఫినెట్ గా దగ్గర 5.5 లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చేవి. కానీ పాలమూరు రంగారెడ్డి కిందికి తీసుకుపోయిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు రాలేదంటే డెఫినెట్ గా మొదటి శని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వము. రెండోది అది కాకుండా దాన్ని పట్టించుకోకుండా, కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టకుండా పోయి కాళేశ్వరం మీద, అది మేడిగడ్డ మీద కాళేశ్వరం కట్టి అది ఏమవుతుంది? ఈ రోజు దానికి పనికి రాకుండా పోయి దగ్గర 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు దాన్ని ఉపయోగించుకుంటాం అంటే ఉపయోగించుకోవట్లేదు. ఆ తమ్మిడి ఎట్ట దగ్గర కట్టే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసుకుపోయి మరి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు దోపిడీ చేస్తా ఉన్నారు, ఎవరు కొల్లగొడతా ఉన్నారు, ప్రజాధనాన్ని ఎవరు లూట్ చేస్తా ఉన్నారు, ఇన్ని లక్షల కోట్ల మరి అప్పులు ఎందుకు చేస్తా ఉన్నారు, దేనికోసం చేస్తా ఉన్నారు? ఇదంతా కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ గానే మేము ముందు నుంచి మొత్తుకుంటామని. అందుకనే అంత అవినీతి జరిగింది అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినప్పుడు మరి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తాం ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది. డెఫినెట్ గా మొత్తం టోటల్ గా 94,000 కోట్ల రూపాయల్లో ఎక్కడ అవినీతి జరిగిందో అదంతా కూడా ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా కాళేశ్వరం మీద, ఏది మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ 94,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 1,00,000 కోట్లు ఎవరు తిన్నారో అవన్నీ కక్కించి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు. మేము డిమాండ్ చేస్తాం ఇప్పటి కూడా. కానీ వీళ్ళు ఏం చేశారు? రిపోర్ట్ వచ్చిన తర్వాత, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద ఎంక్వైరీ చేయమంటే మేడిగడ్డ మీద చేసి 24,000 కోట్ల రూపాయలు ఇది వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు లేఖ రాసింది కదా, మీరు ఎందుకు దానిపైన స్పందించట్లేదు? అదే దాని గురించి చెప్తా ఉన్నాను. నేనేమంటున్నా, వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఆ 3 ప్రాజెక్టుల మీద సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాయమని చెప్పండి. రాయలేదు వాళ్ళు. ఓన్లీ మేడిగడ్డ మీద 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కలిపి రాస్తే గానీ మీరు చర్యలు తీసుకోరు, మీరు అప్పుడు రంగంలో దిగుతారు. 3 ప్రాజెక్టులకి కలిపి రాస్తేనే మొత్తం ప్రాజెక్టు మీద. ఎస్, డెఫినెట్ గా మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మొత్తం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి. ఇదిగే కాకుండా మిగతా ప్రాజెక్టుల మీద సిబిఐ రావాలంటే సిబిఐ కన్సెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఓన్లీ మేడిగడ్డ కాదు. ఓకే వెంకటరెడ్డి గారు, గాట్ యువర్ పాయింట్. yes యా, మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు. కాదని చెప్పి ఆ రోజు వన్ సెకండ్ వెంకటరెడ్డి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. yes ప్లీజ్. యా, నుమాన్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ డిబేట్ అండి. సో నుమాన్ గారు, ఏంటి మొత్తానికి అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. సో దీంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. పంచాయతీల్లో ఏదైతే భారీ విజయం సాధించుకుందో, సో అదే ఊపు, అదే సక్సెస్ కంటిన్యూ అవుతున్నటువంటి ధీమాలో కాంగ్రెస్ ఉందా? Very good evening to you, madam, as well as
panel member Reddy Garu as well as all the viewers. ఏదైతే మీరు బిల్ అసెంబ్లీలో పాస్ అయిందని చెప్పేసి మున్సిపల్ ఎలక్షన్స్ కోసం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అండ్ వెరీ సూన్ దెర్ విల్ బి నోటిఫికేషన్. డ్రాఫ్ట్ రోల్స్ రెడీ అవుతున్నాయి. డ్రాఫ్ట్ రోల్స్ మోస్ట్లీ నెక్స్ట్ 2-3 days ఇట్ షుడ్ బి డన్. అది జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ వచ్చేసేసి పోలింగ్ డేట్స్ as well as నోటిఫికేషన్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే ఏ రకంగా అయితే మేము అక్కడ గెలిచామో, జూబ్లీ హిల్స్ ఏ రకంగా అయితే గెలిచామో, కంటోన్మెంట్ ఏ రకంగా అయితే గెలిచామో, రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పార్టీ సింబల్ ఉంటుంది. క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. ఎక్కడ కూడా ప్రజలు బీఆర్ఎస్ ని విశ్వసించడం లేదు. బీజేపీ అయితే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ గురించి. సారీ టు ఇంటరప్ట్ యూ. ఎస్, మీరు గెలిచారు, ఈ పంచాయతీలు గెలిచారు, కానీ అది పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి ఇది కాదు. ఆ ఎన్నికల్లో మీరు మీ ఖాతాలోకి వేసుకోవడానికి వీలు లేదు. మీ సపోర్టర్స్ మాత్రమే గెలిచారు. అట్ ద సేమ్ టైం కంటోన్మెంట్ మీరు గెలిచారని చెప్తున్నారు. కంటోన్మెంట్ మీరు గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తాము అని అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారో అవి ఎంత పర్సంటేజ్ మీరు అవి అమలు చేశారు, అది కూడా మీకు ఈ ఎన్నికల పైన ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ ఉంటుంది కదా. హామీ అమలు గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మేము ఎక్స్పైరీతో పాటు వచ్చాము. November 30 ఎలక్షన్ జరిగితే December 3 రిజల్ట్ వస్తే December 7, 2023 ఏదైతే మేము ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి రోజునే మేము 2 హామీలని మేము నెరవేరుస్తూ ఆ రోజు సంతకం పెట్టి, తొలి సంతకం ఫ్రీ బస్సు, ఉచిత బస్సు లేడీస్కి అని చెప్పేసి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు. అక్కడ నుంచి మీరు చూసుకుంటే 40% యొక్క టైం పీరియడ్ అయింది. ఇంకో 60% టైం పీరియడ్ ఉంది. ప్రతి ఒక్క టైం పీరియడ్ మీరు ఎలా పెట్టారు? 6 గ్యారంటీస్ ఏదైతే 100 రోజుల గురించి మీరు మాట్లాడుతున్నా నేను అక్కడికి వస్తాను. నేను 6 గ్యారంటీస్ గురించి ఏదైతే మేము మాట్లాడినామో ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాము. ప్రతి ఒక్క వర్గాన్ని మేము దగ్గర తీసుకుంటున్నామో, హక్కును చేర్చుకుంటున్నాము. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ లో, రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో 100% ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి ఒక్క చోట కూడా 90% తగ్గకుండా ప్రతి ఒక్క చోట గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదైతే మేడం ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. వీరు సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చేసేసి మా నాన్న దొంగ, మా అన్న దొంగ, మా బావ దొంగ, మా మేనమామ దొంగ, దయ్యాలు చేరినారని చెప్పేసి నేచర్ కరెక్ట్ చేస్తున్నది. వారి సొంత బిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చేసేసి స్టాంపు కొట్టి మరీ చెప్తున్నది మా అయ్య దొంగతనం చేసినాడని చెప్పేసి, మా అన్న దొంగతనం చేసినాడు అని చెప్పేసి, దొంగల్బాజీలు అని చెప్పేసి దండుపల్యం బ్యాచ్ ఏమైనా ఉందా అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఫోన్ ట్యాపింగ్లు చేసి వీళ్ళు ప్రతి ఒక్క స్కాముల్లో వీళ్ళు దొంగల్లాగా తెలంగాణ సంపదని దోచుకున్నారు. 7 లక్షల కోట్ల దోచుకున్నారు. వీళ్ళని చెప్తున్నాను, చరిత్రహీనులుగా వీళ్ళని చిత్రీకరిస్తాం మేము. 100% చెప్తున్నాను, ప్రతి ఒక్క స్కామ్ లో వీళ్ళని 100% కన్విక్ట్ అయ్యే విధంగా మేము ఛార్జ్ షీట్లు దాఖలు చేసేసి కమిషన్ విచారణ పూర్తయింది. వాటి చర్యలు ఎక్కడ? హనుమాన్ గారు లెట్ మీ కంప్లీట్. మీరు అన్నారు కదా వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్తున్నారు కదా, కానీ మరి విచారణలు అయిపోయినాయి, 2 ఏళ్లు గడిచింది, ఎక్కడ చర్యలేవి? మీరు విచారణ చేస్తూ కమిషన్లు వేసినప్పుడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు కేంద్రానికి లేఖ రాశారు? ప్రతి ఒక్క కమిషన్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంటాను. ఫోన్ ట్యాపింగ్ గురించి. ఫోన్ ట్యాపింగ్ లో మిస్టర్ ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దేశం విడిచిపెట్టి బారిపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించేసేసి దేశం నుంచి లాక్కొని కాలర్ పట్టుకొని చెప్తున్నాను నేను, కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చాం. దేశం విడిచిపోతే దేశం దాటినోడిని లోపలికి తీసుకొచ్చినాం. గ్రీన్ కార్డ్ వేసుకున్నాడు అతను. నేను చెప్తున్నా, అప్లికేషన్ USCIS తో పాటు అప్లికేషన్ డేటాతో పాటు నేను మీకు చూపిస్తా, ఫైల్ నెంబర్ తో పాటు నేను మీకు చూపిస్తాను. నేను మీ ద్వారా అతను అక్కడే స్థిరపడాలని చెప్పేసి అసైలం కింద వాళ్ళని అక్కడ ఉంటే, వారి బిడ్డ అక్కడ ఉంటే అతన్ని లాక్కొని వచ్చినాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. మీరు F1 గురించి మీరు చూడండి, అరవింద్ కుమార్ గారిని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పేసి DOPTకి అప్లికేషన్ పెట్టుకున్నాము. 100% అప్రూవల్ వచ్చిన తర్వాత ఆయన్ని కూడా మేము చేస్తాము. ప్రతి ఒక్కటి కాళేశ్వరం మీరు చూసుకోండి, PC గోస్ కమిషన్ ద్వారా 100% నివేదిక ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో పెట్టినాం మేము. ఈరోజు CBIకి అందజేసినాం మేము. సబ్జెక్ట్ గురించి ఒక్కసారి మీరు చూడండి, ద కైండ్ ఆఫ్ ఇష్యూ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి, కాళేశ్వరంలో ఏ రకంగా అయితే కుంగిపోయి ఈరోజు కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి కాళేశ్వరం గురించి, వాటిని చేయాల్సిన సబ్జెక్ట్ కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రం చేయాలని చెప్పేసి CBIని రిఫర్ చేసినాం మేము. 100% ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద BJP.
ది బాల్ ఇస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కోర్ట్. వాళ్ళు డిసైడ్ చేయాలా, వాళ్ళు చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. చేయకపోతే ప్రజల ముందు నిలబడతాం. వాళ్ళని కూడా వదిలిపెట్టాం. వారు ఏ రకంగా అయితే కవితని తిహార్ జైలుకి పంపించి 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ని 15%కి ఎట్లయితే పడిపించుకొని 22% బీజేపీకి ఎట్లయితే ట్రై చేసుకున్నారో, నేను పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా నేను. అదే రకంగా మళ్ళొక్కసారి ఏదో చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా ఎండగడతాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. 100% రాబోయే 13 సంవత్సరాలు మేము అధికారంలో మేమే ఉంటాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారే కొనసాగబోతున్నారు. 100% బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు కదా, బీసీని నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కదా. నెక్స్ట్ బీసీ మంత్రి చేస్తారా, బీసీ ముఖ్యమంత్రి వస్తారా, టైం విల్ టెల్. బట్ యాజ్ ఆన్ టుడే హీ హాస్ ప్రూవ్డ్ 2 years లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల అభిమానులను వారు పొందారు, ప్రజల మన్ననలను వారు పొందారు. ఇంకొక విషయం ఏంటంటే 42 వారి యొక్క లీడర్షిప్ కోరుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి? అవి కొలిక్కొచ్చిన తర్వాత కదా మీరు ఈ ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పారు కదా. పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం మాట్లాడుతూ అదే కదా చెప్పారు. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. Let me clarify. It is the subject itself is a center subject. ఓకే, రిజర్వేషన్స్ అనేది 50% కంటే ఎక్కువ ఉంటే 51% ఒకవేళ ఉంటే దట్ హ్యాస్ టు బి గా ఉంటుంది కేంద్రం. 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి కులగణన అనేది చెయ్యాలి అని చెప్పేసి నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోదీకి 12 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ నిద్రలేపి నిద్ర తట్టి సామాజిక న్యాయం చేయాలా దేశం మొత్తం గింతీకరం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. ఇది మా విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం. వాళ్ళకి కావాల్సినటువంటి బీజేపీకి 42% ఇక్కడ కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారు బయటికి వచ్చి దీనికి సంఘీభావం తెలిపి వాళ్ళు పార్లమెంట్లో డిస్కషన్ చేసి 9th షెడ్యూల్లో ప్రెసిడెంట్ ద్వారా అప్రూవల్ ఇస్తే దానికి చట్టబద్ధత అనేది వస్తుంది. కానీ వారికి చిత్తశుద్ధి ఉండదు. ఆయన దగ్గర దొంగ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు నరేంద్ర మోదీ. నేను బీసీ అని చెప్తాడు, ఓసీని బీసీ కింద మార్చుకుంటాడు. అతను బీసీల మీద కపట ప్రేమ, బీసీ మీద సవత తల్లి ప్రేమ. ఆయనకి ఏనాడు కూడా బీసీ మీద చిత్తశుద్ధి అనేది లేదు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను మీ ద్వారా, 100% సామాజిక న్యాయం ఎవరైనా చేస్తున్నారు అని అంటే దేశంలో ఏకైక రాహుల్ గాంధీ గారు. 100% మొత్తం దేశంలో మేము కులగణన చేసేంత వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉంటే ఈ రోజు 100 రోజుల్లో అయిపోయేదండి. ఆయన ప్రధానమంత్రి కాకపోవడం ఈ రోజు తెలంగాణకి ఒక బీసీ వర్గానికి ఒక శాపంగా మారింది. 100% భావి ప్రధానిగా 100% రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. 100% రాబోయే తరం మీరు చూస్తారు సామాజిక న్యాయం వారి. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు ఈ 42% రిజర్వేషన్ బిల్లుకి మోక్షం లేదు. పోరాడతాం, అంతే కదా మీరు చెప్పేది. పోరాడతాం. We will fight and raise the voice. తెలంగాణ స్టేట్హుడ్ అనేది కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే మేడం, అజిటేషన్స్ ద్వారా, దానికి ఒక కన్సిస్టెన్సీ ద్వారా, కంటిన్యూటీ ద్వారా కోట్లాడితేనే ఏదైనా సాధిస్తాం. ఈవెన్ ఇండిపెండెన్స్ తీసుకున్నా సరే మీరు బ్రిటిష్తో ఆ రోజు ఏ రకంగా అయితే కోట్లాడి తీసుకురావాలో ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, ఈ ఆర్ఎస్ఎస్ నిద్రపోతున్న వాళ్ళకి, నాగ్పూర్లో ఉన్నటువంటి వారికి వీళ్ళు దే రైట్ ద మెర్సీ పిటిషన్స్ right to the British. They don't have any idea. ఏదైనా చేసింది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ దేశాని కోసం. ఈ రోజు సామాజిక న్యాయం చేయాలి అంటే ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. దేర్ ఇస్ నో అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ, నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ. 100% మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ స్ట్రగుల్, బట్ వి విల్ సర్టన్లీ గెట్ జస్టిస్. కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు బీసీల పైన ప్రేమ లేదు మీకు? అప్పుడే పెట్టచ్చు కదా, మరి మీ చేతిలో ఉన్న పనే కదా. దట్ ఈస్ వాట్ వి హావ్ డిస్కస్డ్, రైట్? ఆ టైంలో కూడా మేమే కదా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగానే చెప్తున్నాను మేడం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేశవ్యాప్తంగానే చెప్తున్నాను నేను. 2012 లో లెట్ us bring on the record. దాని గురించి డిస్కషన్ చేద్దాం మనం. 2012లో వారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టైం UPA 2 లో వారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ అని చెప్పేసి తీసుకొచ్చి పార్లమెంట్ లో డిస్కషన్ చేసినటువంటి వ్యక్తి మేడం సోనియా గాంధీ గారు. కాదా ఇది? ఆన్ ద రికార్డ్ లేదా మీకు? డేటా లేదా మీ దగ్గర? 100% అని చెప్తున్నాను. వాట్ ఎవర్ వి హావ్ డిసైడెడ్, వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ ఈజ్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇప్పటికే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే 2015లో కర్ణాటక రాష్ట్రంలో ఎవరు పరిపాలన ఉన్నారండి? సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కులగణన చేశారు కదా, ఆ రిపోర్ట్ తీసుకొచ్చారు కదా. మీరేం చేశారు అప్పుడు? ఏం చేశారు? 2004 నుంచి 2014 వరకు కనీసం దాని బీసీల గురించి మాట్లాడారా? మీకు కావాల్సింది ముస్లిం ఓటర్స్, వాళ్ళ ఓట్లతోటే వాళ్ళు చేసే అన్ని కూడా మీరు చేస్తారు.
కానీ There is బీసీలకు nothing మాత్రం like Muslim ఎప్పుడు voters. కూడా మీరు వెంకటరెడ్డి గారు ఆలోచించలేదు. బీసీలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల వరకు మీరే ఉన్నారు కదా. మైనారిటీలు మీరే ఉన్నారు కదా. ప్రధాని ఇస్తున్న BCN ఎంతమంది బీసీలకు కలిపింది? ఎంతమంది బీసీలకు కలిపారు? ఓసీలు ఎక్కడ? ఒక నిమిషం వెంకటరెడ్డి గారు Definitely గా వెంకటరెడ్డి గారు బీసీలు మోసం చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి మోసం గారు చేసి రుమాన్ గారు ఒక్క నిమిషం మన ఎలక్షన్లకు పోకు మేము వెంకటరెడ్డి గారు రుమాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోటి 42% బీసీలకు ఇస్తా అని చెప్పి ఎక్కడ అరే భారతీయ జనతా పార్టీ అండి. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక్క నిమిషం ఆగుతారా ప్లీజ్? రుమాన్ గారు భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్ అంబాసిడర్. భారతీయ జనతా పార్టీ రుమాన్ గారు ఒక్క నిమిషం రుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉంటది ఇప్పుడు కూడా. రైట్ అండి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. డెఫినెట్ గా ఇదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. రైట్ ఓకే వెంకటరెడ్డి గారు ఇంకా మిగతా గెస్ట్లు ఉన్నారు. నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు. సో నిఖిల్ రావు గారు, నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తో మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్న పుష్కర కాలం దాటుతున్నా కూడా ఎక్కడున్నామో అక్కడే మళ్ళీ తగులాడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఈ నీళ్ల విషయము ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో నిప్పులు రాజేస్తుందో అదే ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఏ ఉన్నా కూడా అదే మెయిన్ ఎజెండాగా అదే మెయిన్ అస్త్రంగా 3 పార్టీలకు మారేటువంటి అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి దీనిపైన? ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు, అసలు మీ హయాంలోనే ఇక్కడ తప్పు జరిగింది, మీరే అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేది. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులు వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కొంచెం మన్నించాలి, నేను ఈరోజు పొద్దుంతా కూడా అనేక డిబేట్లో పాల్గొన్నా, అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా, వాయిస్ బాగాలేకపోతే మన్నించాలి. ముందు వెంకటరెడ్డి గారి విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ తరఫున వారు ఇప్పటివరకు మాట్లాడినవన్నీ విన్నా నేను. వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు బై మిస్టేక్ వచ్చినట్టుంది. వెంకటరెడ్డి గారు అది గుర్తుంచుకోండి. రైట్ ఓకే. సో వెంకటరెడ్డి గారు మాట్లాడిందంతా విన్నా నేను. వారు మాట్లాడిన దాంట్లో వారు మాట్లాడుతుంటే నేను లెక్క పెడతా ఉన్నా 38 అబద్ధాలు చెప్పినారు వారు. సరే వాటన్నిటి జోలికి పోతా ఉంటే మనం 3-4 గంటలు మాట్లాడినా సరిపోదు. దాంట్లో కొన్ని విషయాల మీద నేను మాట్లాడతా. వారు చెప్పింది ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి చూస్తే గతంలో 2019 నుండి ఇప్పటి వరకు గతంలో 170 నెంబర్ ఉంటే ఇప్పుడు దాదాపుగా 700-800 వరకు మేము వచ్చినామని చెప్తా ఉన్నారు. సరే ఓకే, దానికన్నా కొంచెం ముందు జరిగి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ పార్టీ గుర్తుండదు ఒకటో విషయము. రెండోది దానికన్నా కొంచెం వెనక్కి పోయి చూస్తే వారు మాట్లాడుతుంది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము 8 సీట్లు గెలిచినాము, అసెంబ్లీలో 8 గెలిచినామని చెప్తా ఉన్నారు. వాటన్నిటి తర్వాత వచ్చినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలో డిపాజిట్ కూడా రాలేదు కదా మీకు. అది రాష్ట్రంలో భాగం కాదా? దానికి రాష్ట్ర ప్రజలు కాదా ఓటేసింది? బయట నుండి ఎవరన్నా వచ్చేసిండ్రా? రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా, మీరు వినాలి. అయితే వారు చెప్తా ఉంటారు జూబ్లీహిల్స్ రాష్ట్రంలో భాగం కాదా? అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లందరూ డిపాజిట్ రాకుండా ఓడగొట్టినరు ఇదే భారతీయ జనతా పార్టీని. ఇదే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే అర్బన్ ఏరియాల్లోనే మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అని చెప్తా ఉంటారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఇదే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టినరు. ఎన్నికల్లో ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పొత్తుండదు అనేది మనం గతంలో అనేక సార్లు చూసినాము. రానున్న ఎన్నికల్లో పార్టీ గుర్తు మీద ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్కి కానీ జరగబోయే ఎన్నికల్లో మనం చూస్తాము రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయని. ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఒక్కసారి కొంచెం వెనక్కిపోయి నేను గుర్తు చేస్తా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మేము అధికారంలో ఉన్నప్పుడు 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు గ్రామ పంచాయతీలే చెప్తా ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను నేను. 12,769 గ్రామ పంచాయతీలకు ఆనాడు 2019లో ఎలక్షన్లు జరిగితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 1,000-1,200 గ్రామ పంచాయతీల కన్నా ఎక్కువ గెలవలేదు. భారతీయ జనతా పార్టీ కేవలం 100, 110, 120 గెలిచినట్టుంది. మిగతా మొత్తం గ్రామ పంచాయతీలు మేమే గెలిచినాము. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో వాళ్ళకు 10-15% కూడా రాలేదు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మేము అదే గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 40% గ్రామాల్లో మేమే గెలిచినాము. నిఖిల్ గారు మీరు చెప్పారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మనం పార్టీతో మనం మ్యాచ్అప్ చేయలేము, కన్సిడర్ చేయలేము. ఆ గెలుపు మీది, మీరు మీ ఖాతాలో వేసుకోవద్దు అసలు, ఎందుకంటే పార్టీ గుర్తు కాదు కదా. అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారు కాబట్టి అదే లైన్లో చెప్తా ఉన్నా నేను. వాళ్ళు అనేక విషయాలు చెప్తూ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటా ఉంటారంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడలేదు అని చెప్తా ఉన్నారు. అదే అసెంబ్లీలో మేము మాట్లాడతాము అంటే మా పార్టీ తరఫున సీఎం గారు మాట్లాడిన తర్వాత
హరీష్ రావు గారు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మైక్ ఇవ్వండి నాకు అని అడుగుతాను. ఎవరో చెప్పండి. నిఖిల్ రావు గారు మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నా. మీరు ఉండాలి, ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నా. నేను అయితే వీరు ఏం చెప్తా ఉంటారంటే హరీష్ రావు గారికి మైక్ ఇవ్వరు, సవితా ఇందర్ రెడ్డి గారికి ఇవ్వరు, సునీత లక్ష్మారెడ్డి గారికి ఇవ్వరు, తలసాని గారికి ఇవ్వరు. లాస్ట్ కి హరీష్ రావు గారు అడిగితే మైక్ ఇస్తూనే స్పీకర్ గారు ఏం చెప్తారంటే మీరు అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తే మీకు మైకే ఇవ్వను అని చెప్తా ఉంటారు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుదురు. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నా. Answer me a straight question, sir. Who is the leader of opposition? కేసీఆర్ గారు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావు గారు ఉన్నారు కదా. అరే డిప్యూటీ కాదు స్వామి. Who is leader of opposition? హరీష్ రావు గారికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతానే ఉంటే వీళ్ళు నీళ్లు నమ్ముతా ఉంటారు. హరీష్ రావు గారు పోయిన టర్మ్ లో గంట సేపు వాళ్ళకి టైం, హరీష్ రావు గారికి టైం ఇస్తున్నామని చెప్పి ఇదే ఇరిగేషన్ సబ్జెక్ట్ మీద గంట సేపు టైం ఇస్తున్నామని చెప్పి 30 నిమిషాల్లోనే 36 సార్లు హరీష్ రావు గారు మైక్ కట్ చేసిన వీళ్ళు. 30 నిమిషాల్లో 36 సార్లు మైక్ కట్ చేసిన వీళ్ళు. దానికన్నా ముందు చూస్తా ఉంటే 36 సార్లు మైక్ కట్ చేయడంతో పాటు 8 మంది మంత్రులు ఒకేసారి హరీష్ రావు గారిని విమర్శిస్తా ఉంటారు. అదే అసెంబ్లీలో లేచి 30 మంది ఎమ్మెల్యేలు విమర్శిస్తా ఉంటారు హరీష్ రావు గారిని మాట్లాడనీయకుండా. ఎందుకు అసెంబ్లీకి రారు, ఎందుకు దీనిపైన చర్చలో పాల్గొనరు, ఎందుకు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? ఒక నిమిషం నుమాన్ గారు నేను అడిగాను, లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీకి ఎందుకు రారు, చర్చలో ఎందుకు పాల్గొరు, ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయరు, ఆరోపణలు కాన్స్టిట్యూషనల్ లా ద్వారా నేను మాట్లాడదలుచుకున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డు నాట్ నో లెట్ మీ ఎడ్యుకేట్ మిస్టర్ నిఖిల్ గారు. నేను ఒక విషయం చెప్తున్నాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ బీఎస్సీలో ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు బీఎస్సీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ఆల్ ద పార్టీస్ విల్ బి కాల్డ్. లీడర్ ఆఫ్ అపోజిషన్ విల్ గెట్ ద ప్రిన్సిపల్ టైం. డెప్యూటీని పెడతా, నేను ఇంకోటిని పెడతా, నేను గుమస్తాని పెడతా, నేను కల్వకొట్ల కాందా నుంచి ఒకటిని పంపిస్తా అంటే కుదరదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఎ పొజిషన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డు నాట్ నో ప్లీజ్ రీడ్ ఇట్. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన వస్తే ఒక్క రోజు కాదండి 4 గంటలు ఇస్తాం. 4 గంటలు కాదు 6 గంటలు ఇస్తాం. ఆయన 20,000 మా పార్టీ తరఫున సమాధానాలు చెప్పండి. వాళ్ళకు సమాధానాలు చెప్పకుండా ఎంతసేపు కేసీఆర్ గారు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో అడిగిన ఒక్కదానికి 2 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు అడిగినటువంటి ఏ ప్రశ్న కూడా వీళ్ళు ఈ రోజు వరకు సమాధానం చెప్పకపోగా నిన్నగాక మొన్న డిసెంబర్ 12 నాడు నాకు గుర్తున్నంత వరకు 12 నాడో 21 నాడు ఆనాడు కేసీఆర్ గారు సుదీర్ఘంగా 2 గంటల పాటు మీడియాతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో నదీ జలాలకు సంబంధించి దాంట్లో మరీ ముఖ్యంగా కృష్ణా బేసిన్కి సంబంధించి చర్చ వచ్చింది. ఆ చర్చలో స్వయంగా ముఖ్యమంత్రి గారు లీడర్ ఆఫ్ ది హౌస్ గా అసెంబ్లీలో నిలబడి ఏ రకమైన అబద్ధాలు చెప్తారండి. నేను చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు ఆపండి అని చెవిలో చెప్తే, ఆ చెవిలో చెప్పింది విని ఆ రూమ్లో మేము చేసినటువంటి సంభాషణను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ప్రాజెక్ట్ని ఆపినరు అని చెప్తారు. అదే రోజు నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మేము ప్రజెంటేషన్ ఇచ్చినాము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆపించినాము. ఎన్జిటిలో కేసేసి స్టే తీసుకొచ్చింది మేము. దాన్ని ఇమ్మీడియట్ గా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూసిండ్రు. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో మాజీ బాసు, ఆ బాసే వచ్చి వాళ్ళ పార్టీ నాయకులే వచ్చి అఫీషియల్ గా చెప్పిండ్రు మేమున్నప్పుడు కాదు స్టే వచ్చింది, మాకన్నా ముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మాకు ఏమీ చెప్పలేదు అని చెప్పిండ్రు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అండి? నిండు శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా లీడర్ ఆఫ్ ది హౌస్ గా తెలంగాణ సభ్య సమాజం మొత్తాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ ముఖ్యమంత్రి గారు. దీనికి ఇమ్మీడియట్ గా క్షమాపణ కోరుతూ అమరవీరుల స్తూపం దగ్గరికి, గన్ పార్క్ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారితో పాటు మొత్తం మంత్రివర్గం క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజాన్ని. నిఖిల్ గారు ఇవన్నీ మీరు నిలదీస్తున్నారు కదా, ఇవన్నీ నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు పీపీటీ ఇస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఏంటి, నీళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగింది అనేది వాళ్ళు పీపీటీ ఇస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండి మీరు వాళ్ళని ఎదుర్కోవచ్చు కదా. ఎందుకంత ధైర్యం లేకుండా ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? వాళ్ళని ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనే, వాళ్ళ ప్రశ్నలన్నిట్లకు సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతోనే
బీఏసీ మీటింగ్కు హాజరైనము, ఆ తర్వాత రోజు సభకు హాజరైనము, ఆ తర్వాత మళ్ళీ సభకు హాజరైనము. హాజరైన తర్వాత దానికన్నా ముందు రోజు జరిగినటువంటి మూసీకి సంబంధించిన చర్చలోనే స్పీకర్ గారే స్వయంగా చెప్తా ఉన్నారు, మీరు అధికార పార్టీని విమర్శిస్తానంటే, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తానంటే మీకు మైకే ఇవ్వను అని డైరెక్ట్గా స్పీకర్ గారే చెప్తా ఉన్నారు. 119 మంది శాసనసభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి స్పీకర్ గారు భారతదేశ చరిత్రలో, ఏ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మీకు మైకే ఇయ్యను పో అన్న తర్వాత మేము అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తాము? మాతో పాటు మేము బయటకు వచ్చి సమాధానం చెప్పినాం కదా. ఆ రోజు సభలో ఉండి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది శాసనసభ్యులు, 8-7 మంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు ఏం చేశారండి? కృష్ణా జలాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటే హాయిగా నిద్రపోతా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు. దాని మీద అసలు రాష్ట్రంలో చర్చనే లేదు. అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల విషయం పక్కన పెడితే, నిజంగా ఇప్పటి వరకు కూడా 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023లో డిసెంబర్లో మేము దిగిపోయే వరకు ఆ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాల పరిమితిలో వీళ్ళు నీటి పంపకాలు ఎందుకు చేయలేకపోయినరండి? భారతదేశంలో ఒక నది మీద ఆల్రెడీ అలొకేషన్ కి సంబంధించి ట్రిబ్యునల్స్ నుండి క్లియర్ గా క్లారిఫికేషన్ ఉన్న తర్వాత, అన్ని రకాలుగా అనుమతులు ఉన్న తర్వాత మీరు నీళ్ళకు సంబంధించి డివిజన్ ఎందుకు చేయలేకపోయినరు? 299 టీఎంసీలకే మీరు ఎందుకు కట్టుబడి ఉన్నారు? ఏ నాయకుడిని మెప్పించడానికి మీ కేంద్ర ప్రభుత్వంలో ఏ పక్క రాష్ట్ర నాయకుడిని కలుపుకోవడానికి అడ్డుపడతా ఉన్నారు? ఈ రోజు తెలంగాణ హక్కులను ఎందుకు కాల రాస్తా ఉన్నారు? మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. వెంకటరెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగినారు, వాళ్ళు ఏవేవో చెప్తా పోతా ఉన్నారు. జూరాల నుండి పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టాలి సమాధానం చెప్పినా వారికి చెప్తా, చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను రాలేదు కదా, చేయొద్దు. వెంకటరెడ్డి గారు ఏం అడుగుతారంటే, జూరాల మీద ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు అంటారు. ఇదే జూరాల మీద, జూరాల కెపాసిటీ ఎంత అండి? జూరాల నుండి 5 లక్షల ఎకరాలకు నీళ్లు వారిస్తాము అని చెప్తా ఉన్నారు. జూరాల కెపాసిటీ ఎంత తెలుసా వారికి? జూరాల కట్టినప్పుడు దాని కెపాసిటీ 9 టీఎంసీలు. ఈ రోజు దాంట్లో ఉన్న పూడిక కానీ మిగతాది కానీ ఉంటే దాని యాక్చువల్గా స్టోరేజ్ కెపాసిటీ, లైవ్ కెపాసిటీ అంటాం ఇరిగేషన్ టెర్మినాలజీలో, లైవ్ కెపాసిటీ 6.5 టీఎంసీలు. ఒక్క టీఎంసీతో ఎన్ని నీళ్లు వారుతాయండి? 10,000 ఎకరాలు వారుతుంది. 6 టీఎంసీలు అంటే ఎన్ని వారుతాయండి? మీకు కొంచెమన్నా ఆలోచన ఉందా? 5 లక్షల ఎకరాలు ఊరికనే చెప్పకండి. మీరు ఇంతకుముందు డిబేట్ లో కూడా అదే విధంగా మాట్లాడారు. 2014కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చినాయి అని చెప్పిండ్రు. అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు. మీరు కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటది. జూరాల నుండి మనం ప్రాజెక్టు కట్టుకోవాలి, మనం ఎడారి కావాలి, మనకు నీళ్లు రావద్దు. జూరాలలో వరద జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ మార్చడం వెనక కమిషన్లు కావచ్చు, కాంట్రాక్టర్ల లాభాలు అదే చెప్తున్నా నేను. జూరాల కెపాసిటీ, లైవ్ కెపాసిటీ 6 టీఎంసీలు. శ్రీశైలం కెపాసిటీ ఎంత అండి? 215 టీఎంసీలు. శ్రీశైలం వరద ఎన్ని రోజులు ఉంటుందండి? దాదాపుగా 200 రోజులు వరద ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ కృష్ణాలో నీళ్లు లేకపోయినా తుంగభద్ర నుండి 450 టీఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకి వస్తూ ఉంటాయి, అక్కడ నుండి ముందుకు పోతా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి మేము ప్రాజెక్టు కడితే శ్రీశైలంలో ఎందుకు కట్టినరు అని అడుగుతారు. వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వాళ్ళిద్దరు ఆలోచన ఒక్కటే. ఎంతసేపు తెలంగాణ అనే రాష్ట్రంలో నీళ్లు పంపకాలు చేయొద్దు, తెలంగాణ ప్రాజెక్టులను, తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టాలి. ఎట్లా దోచిపెట్టాలంటే జూరాల మీద ప్రాజెక్టు కట్టమని మన సమాజానికి చెప్తూ మనల్ని మీరేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు, కానీ కాంగ్రెస్ ఏమంటుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అందుకోసం నిన్న మహారాష్ట్రలో చూసినాం కదా, ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో అధికారం కోసం కక్కుర్తిపడి మేము అసలు కలవము, ఒకరం మెయిన్ అపోజిషన్, ఒకరము అధికారంలో ఉన్నాము అని చెప్పి వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు మాట్లాడము, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాడము. ఈ రోజు 3వ వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళిద్దరూ కలిసి అధికారాన్ని పంచుకున్న పరిస్థితులు చూస్తున్నాము. వీళ్ళు వచ్చి ఈ రోజు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తా ఉంటారు. ఎక్కడుంది వాళ్ళకి అసలు విమర్శలు చేయడానికి? ఏం మాట్లాడుతూ ఉన్నారు? నుమాన్ గారు, శాసనసభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరు, వాళ్ళు ఎందుకు రారు, వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు, ఎందుకు చర్చల్లో పాల్గొరు అని అడుగుతున్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకే మీరు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ గొంతును ఎక్కడ ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అదే అసెంబ్లీలో జరిగినటువంటిది ఇలా ఉంటే, శాసన మండలిలో మాత్రం రిజైన్ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీకి మాత్రం మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు పార్టీ గురించి కాదు, లేకపోతే ప్రజల గురించి కాదు, వాళ్ళ ఉపోద్ఘాతం ఇస్తూ ఉంటే చైర్మన్ ఎలా పర్మిషన్ ఇస్తారు అనేది చాలా మంది నుంచి వస్తున్నటువంటి విమర్శ. That's a very good question. Let me clarify this by saying, okay, leader of opposition
ఉన్నప్పుడు ఇట్ కుడ్ బి చంద్రశేఖర్ రావు ఆర్ ఇట్ కుడ్ బి హరీష్ రావు, ఇట్ కుడ్ బి కేటీఆర్. ఇట్ ఈస్ అబౌట్ ద పొజిషన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎ పర్సన్. మేము ఇప్పుడు పొజిషన్ క్వశ్చన్ చేస్తున్నాము, నాట్ ఎ పర్సన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు స్పీకర్ ఎవరైతే కస్టోడియన్ ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఎవరైతే ఉంటారో వారు డిసైడ్ చేస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఎంత టైం ఇవ్వాలి అని చెప్పేసి. వారికి ప్రాధాన్యం ఇస్తారు, వారి ప్రిన్సిపల్ పర్సన్ కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి టైం వారికి ఇస్తారు. నేను ఇక్కడ కేసీఆర్ రావట్లేదని చెప్పేసి నేను క్వశ్చన్ చేయట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. చంద్రశేఖర్ రావు తాగి పడుకున్నాడా లేకపోతే మరోటి చేసి పడుకున్నాడా, మానుకుంటే బాగుంటది. ఇందాక కూడా అదే మాట్లాడినరు, పోనీలే అని ఊరుకున్నాడు. ఇందాక ఏం మాట్లాడిండ్రంటే కవిత గారు వాళ్ళ అయ్యా అని మాట్లాడిండ్రు. మేము మాట్లాడలేమా అదే భాష? ఇదే తెలంగాణలో పుట్టిన మేము కూడా, ఇదే తెలంగాణ గల్లీలలో పెరిగిన మేము కూడా మాట్లాడుతాం అదే భాష. మీరు ఆ భాషలో మాట్లాడితే మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో లాగులు తొలగిస్తా అంటే బడివే అని మాట్లాడితే బరాబర్ ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. మీరు ఒక్కటి మాట్లాడితే నాలుగు మాట్లాడతాం మేము. మీరు ఇటుక దొంగతే రాయి దొంగతాం మేము. బరాబర్ మాట్లాడతాం. మీరు ఏ రకంగా మాట్లాడతారు అటువంటి భాష? మీరు ఏ రకంగా మాట్లాడతారు? తెలంగాణను సాధించినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని, తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అటువంటి భాష ఏ రకంగా మాట్లాడతారంటే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు? భాష ఏంది? ఆ భాష ఏంది? లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మీరే చెప్తా ఉన్నారు. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? వీళ్ళు ఎంతసేపు చేయాలనుకునేది ఏంటంటే కేసీఆర్ గారిని అసెంబ్లీకి పిలవాలి, పిలిచి వారిని అవమానించే విధంగా ఇదే భాషలో మాట్లాడాలన్నది వీళ్ళ ఆలోచన, వీళ్ళ నిజ స్వరూపం. దానికోసమే సమస్యలన్నీ పక్కకు పెడుతూ, ఒకటే నిమిషం అండి, సమస్యలన్నీ పక్కన పెడుతూ ఏం చేస్తారంటే కేసీఆర్ గారి మీద విరుచుకుపడతా ఉంటారు. ఇది అసెంబ్లీ కాదు, ఇది మీ ప్రెస్ మీట్ కాదు. దయచేసి మీకు ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ మాట్లాడదు, కాస్త డిగ్నిఫైడ్ గా హుందాగా అలాంటి భాషను మాట్లాడండి దయచేసి. ప్లీజ్ ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సరే కాస్త పాలిష్డ్గా మాట్లాడండి దయచేసి. ఇలాంటి వాటికి డిబేట్లలో ఉన్నటువంటి హుందాతనాన్ని పోగొట్టదు. ఎస్ ప్లీజ్. See, I'll keep the decor, utmost decor, okay? What I'm trying to say is, please understand. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు అసెంబ్లీకి వచ్చి ఉంటే వారికి తగిన ప్రాధాన్యం వారికి కాదండి, ఆ యొక్క ఆ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తికి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇల్ హెల్త్ వల్లనో మరో రీజన్ వల్లనో రాలేకపోతే వారు మిస్టర్ హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారికి కానివ్వండి ఆ చైర్లో కూర్చోబెడితే 100% వారికి ఆ ప్రాధాన్యం ఇస్తాము. వారు రాకుండా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు వారు పోయి నేను బీఆర్ఎస్ భవన్ నుంచి నేను ప్రెజెంటేషన్ ఇస్తాను అగ్గిపేట హరీష్ రావు మాట్లాడితే మేము ఏం చేస్తాం చెప్పండి? నేనేం మాట్లాడతాం చెప్పండి వాళ్ళ గురించి? మీరు ప్రెస్ మీట్ పెడతాడు, పోయి ఎక్కడో భవన్ లో పెట్టుకుంటాడు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాలి మేడం? తోలు తీస్తా అంటాడు. ఎక్కడ పోయి కబేలాకు పోవాలి? ఉద్యోగం లేదేమో, అంటారు కదా, మీరేమన్నా తక్కువ? భాష గురించి ఇద్దరు అసలు విమర్శలు వాటి గురించి అసలు మీరు ఏ రకంగా మాట్లాడతారు మేము ఆ రకంగా అదే రకంగా జవాబిస్తాం మేము. మీరు తగ్గితే మేము తగ్గుతాం. మీరు ఇదే రకంగా మాట్లాడతామంటే మీరు ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్యమ సమయంలో ఏ రకంగా అయితే భాష మాట్లాడినరో అదే భాషని వారు కంటిన్యూ చేసినారు. అది తప్పు ఖండించినప్పుడు మీరు ఎలా ఫాలో అవుతారు? లాగుల్లో తొండల్లో వదులుతాము, కొట్టిస్తాము, ఇది ఏమండి డీసెన్సీ వ్యక్తికి? ఏతగానితనం అయితే చేయలేం కదా మేడం, చెప్పండి. ముఖ్యమంత్రి వారు ఒక చెంపదెబ్బ మీద కొడితే ఇంకో చెంపదెబ్బ చూపారు కదా, ఇక్కడ లాగిచ్చి కొడతారు కదా, 100% కొట్టాల్సి వస్తుంది. మేము చెప్పాల్సి వస్తుంది. నేను అదే అంటున్నాను. నేను వారు తగ్గమని చెప్పండి, మేము తగ్గుతాం. మీ ద్వారా వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ గారి పేరు వాడి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రారని చెప్పి ఈ ఉన్న టైం మొత్తం ఫిల్ చేయాలన్నది వాళ్ళ ఆలోచన. సబ్జెక్టు మీద చర్చ రావద్దు అన్నది వాళ్ళ ఆలోచన. నేను చెప్తా ఉన్నా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ గా అదే అసెంబ్లీలో నీళ్లకు సంబంధించి, గోదావరికి సంబంధించి, కృష్ణాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తా ఉంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్ గారికి ఇచ్చినటువంటి లెటర్ ఇది. దీంట్లో స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు, బట్టి గారు వాళ్ళ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిండ్రు. మీకు పంపిస్తున్నా, ఒకసారి చూడాలి ఇది. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే అసెంబ్లీలో ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడి అసెంబ్లీ రూల్స్ కి విరుద్ధంగా ఏ రకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు అని వాళ్ళు ఇచ్చినటువంటి స్పీకర్ కి ఇచ్చినటువంటి లెటర్ అది. మరి ఈ రోజు మీరు ఏ రకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండండి? ఆలోచన ఉండాలి కదా. ఒక్కవేళ మమ్మల్ని చూపిస్తే 4 మిమ్మల్ని చూపిస్తాయి కదా, ఆ ఆలోచన ఉండాలి కదా మీకు. ఏం మాట్లాడుతూ ఉన్నారు?
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వద్దు అని మీరే కదా స్పీకర్ లెటర్ రాసింది. మళ్ళీ ఈ రోజు మీరే ఏ రకంగా ఇచ్చిండ్రు, శుద్ధ తప్పులు మాట్లాడిండ్రు. అప్పటికి కూడా మాకు అవకాశం ఇస్తే మేము మళ్ళీ వస్తాము అని మేము అఫీషియల్ గా మేము ఏ రోజైతే వాకౌట్ చేసి బయటకు వచ్చినామో అదే రోజు మధ్యాహ్నం మా పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ నుండి ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యేలంతా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చొని చెప్పినాము ఎన్ని అవమానాలైనా భరిస్తాం కానీ మీరు అవకాశం ఇస్తాము మాట్లాడడానికి అంటే తెలంగాణ అసెంబ్లీకి వస్తాం మేము. దాని మీద రిప్లైనే రాలేదు. వారు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ నుంచి వారికి అవగాహన ఉందా అసలు రాష్ట్రంలో రాజకీయాలు ఏం నడుస్తా ఉన్నాయని ఫాలో అవుతా ఉన్నారా? ప్రధాన ప్రతిపక్షం ఏం అడుగుతా ఉందని ఒక్కదానికి కూడా సమాధానం చెప్పారు. ఇంతసేపు డైవర్షన్ లో భాగంగా లోపల తొండలు ఇస్తాము, లాగుల తొండలు ఇస్తాము, ఉరికిచ్చి కొడతాము, ఊరు తీస్తాము, కసాబు గీసాబు ఇవి మాట్లాడుతూ ఉంటారు. టైం కిల్ చేయాలనేది మాత్రమే వీళ్ళ ఉద్దేశం. మీరు ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిపేసిండ్రు, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. బరాబర్ మేము అధికారంలోకి వస్తాము. వచ్చిన తర్వాత మీరు ఏవైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా వాటన్నిటి మీద మేము చర్యలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. వెంకటరెడ్డి గారు, ఎవరైనా తేల్చుకోవాల్సింది ప్రజాక్షేత్రంలోనే. మీరేంటి బీఆర్ఎస్ ఏంటి బీజేపీ ఏంటి, ఎవరైనా ప్రజాక్షేత్రంలోనే వాళ్ళు తీర్పిస్తేనే మీరు అందులో ఎక్కేది. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. నేను ఇప్పుడు ఏమంటున్నా, వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, నేను అబద్ధాలు చెప్పినట్టు 33 అబద్ధాలు చెప్పినా నేను కూర్చొని వింటున్నా అని చెప్పాడు. ఆయన నోటితోటి మాట చెప్పాడు. మళ్ళీ 8 మంది ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నారని చెప్పి అబద్ధాలు. ఇవన్నీ నిజాలు చెప్తుంటే ఇదే టాపిక్ డైవర్షన్. ఎంతసేపు చేసేది ఇదే. జూరాలలో 6 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు నుండి 5 లక్షల ఎకరాలకు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతసేపు టాపిక్ డైవర్షన్. సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు. నేను ఇంటర్ఫీర్ అయితే మీరు కామ్గా ఉండమని చెప్పారు. డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నా, లేకపోతే మీరు మాట్లాడలేరు. మీరు చెప్పిన 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు 3 ఎమ్మెల్సీల గురించి అబద్ధం చెప్పారు అని ఆయన అనలేదు. నేను చెప్పిన నిజాలు కాదు అంటున్నా. అది రాష్ట్ర రాజకీయాల మీద ఏం మాట్లాడుతా ఉన్నారు? పోయినసారి కూడా గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా వారి పార్టీ తరఫున ఇదే టేబుల్ మీద డిస్కషన్ వచ్చి ఏం మాట్లాడతారు? గతంలో 2014లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని పోటీ చేసినాయని మాట్లాడుతూ ఉంటారు. అది మీకున్న అవగాహన రాష్ట్ర రాజకీయాల మీద. ఈ రోజు మీరు వచ్చి మాకు శుద్ధులు చెప్తా ఉంటారా? మీరు ఏం చేసిందండి? నిన్ననే కదా మహారాష్ట్ర రాజకీయాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నది. నేను మాట్లాడతా. రోజా గారు, నేనేమో సరే కేసీఆర్ ఎక్కడ పుట్టిండు ఒకసారి చెప్పు. ఏ పార్టీలో పుట్టి వచ్చిండు ఇప్పుడు దాకా? ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు? ఏ పార్టీతో మంత్రి పదవులు అనుభవించారు? ఏ పార్టీతో పార్టీలలో గెలిచిన వాళ్ళను భారతీయ జనతా పార్టీలోకి తీసుకున్నారండి? దేశవ్యాప్తంగా మొత్తం వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీలో పుట్టిన వాళ్ళేనా అండి? మేము ఒక పార్టీకి రాజీనామా చేసి ఒక కాజ్ తీసుకున్నాము. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే కాజ్ తీసుకున్నాం. మేము ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాం. మేము అది మా నాయకుడి కమిట్మెంట్ తెలంగాణ విషయంలో. తెలంగాణ అంటే మీరు జాగ్రత్తగా వినాలి. తెలంగాణ అంటే రాష్ట్రంలో గానీ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికి ఒక రాజకీయ క్రీడ మాత్రమే. మాకు మాత్రమే తెలంగాణ అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేది భారతీయ జనతా పార్టీ. మేము ఖతం చేసినాం. మాట్లాడంగానే ఇప్పుడు గొప్ప మీరు 8 అవును డెఫినెట్ గా మేము అధికారంలోకి వస్తా ఉన్నాం. మీరు చూడండి, రేపు కాంగ్రెస్ కానీ ఏంటి మీరు అధికారంలోకి వస్తామని అంత ధీమాగా చెప్తున్నారు కదా. బీజేపీ గెలుపు మంత్రం చెప్పండి ఒకసారి. ఆ హిమ్మత్ ఏంటో చెప్పండి. డెఫినెట్ గా వస్తాం. ఎందుకంటే వాళ్ళు మేడం నేను ఒకటి చెప్తాను. వాళ్ళు 8 ఎప్పుడైనా అనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని ఎవరు అనుకున్నారా? మీరు అనుకున్నారా? వాళ్ళ వదిలేయండి. మీరు అనుకున్నారా? డెఫినెట్ గా మేము చెప్పాం 12 ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పినాం. కానీ 8 స్థానాలు గెలిచినాం. ఇంకొక 3-4 కొంచెం చిన్న కొద్దిగా మెజార్టీ మైనారిటీతో తగ్గిపోయింది తప్పితే ఎక్కడైనా అనేక సార్లు చెప్పిండండి. 119 సీట్లు మేమే గెలుస్తామని కేపాల్ గారు అనేక సార్లు చెప్పిండు. ఈవెన్ టుడే కవిత కూడా నేను అధికారంలోకి వస్తాను, నా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను పార్టీనే పెట్టలేదు. వారు ఆల్రెడీ చెప్తా ఉన్నారు రోజుల్లో నాదే అధికారం నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్తా ఉన్నారు. ఎవరికి ఉండే హోప్ వాళ్ళకు ఉంటుంది, అందులో తప్పేం లేదులేండి. డెఫినెట్ గా 2 పార్టీలకి అవకాశం ఇచ్చారు. 2 పార్టీలు ఫెయిల్యూర్ పార్టీలు. ఏ ప్రాజెక్టు కట్టలేదు, ఏ నిధులు తీసుకురాలేదు, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళ మీద తిరగబడతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తిరగబడతారు. వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ తుంగులకు తొక్కి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా అవే మేము ముందుకు తీసుకుపోతాం, అవే ప్రజలకు చెప్తాం, అవే మొత్తం
పాదయాత్ర ద్వారా అవన్నీ చెప్తారు కానీ వాటితో పాటు కృష్ణాలో ఈ రోజు వరకు నీటి పంపకాలు ఎందుకు జరపలేదు అది చెప్పండి ముందు. దాని తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకునే, మీరు చెప్పేటి ఉన్నాయి, మేము చెప్పేటి ఉన్నాయి. ముందు నీళ్ళ పంపకాలు చెప్పండి ఫస్ట్. తెలంగాణ గొంతు నడపండి ముందు. CWC తేల్చాలంటే 5 నిమిషాల పని సెక్షన్ 3 ప్రకారం వాళ్ళు తేల్చాలంటే మేము సుప్రీంకోర్టులో కేసు వేస్తే మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని 2021 అక్టోబర్ లో చెప్పిండ్రు వీళ్ళు. మీరు కేసు విత్డ్రా చేసుకుంటే 5 నిమిషాల్లో మేము గెజెట్ ఇస్తాము అన్నారు. 2023 అక్టోబర్ 23 దాకా కూడా వీళ్ళు గెజెట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 5 నిమిషాల్లో ఇస్తామన్న గెజెట్ 2 సంవత్సరాలు ఎందుకు వాయిదా పడ్డది? వీటి మీద ఆలోచన ఉండదు వీళ్ళకు. ఏదో చెప్తా ఉంటారు, తీవ్రంగా మాట్లాడుతా ఉన్నారంటే ఏం నెంబర్లు చెప్తా ఉన్నారంటే ఒక్క మేడిగడ్డకే 23,000 కోట్లు ఖర్చు అయింది అని వారు మాట్లాడుతూ ఉంటారు. రివైండర్స్ చూసుకోండి, మేడిగడ్డ కట్టింది కేవలం 4,800 కోట్లతో. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకేమన్నా? నోటికి వచ్చిన నెంబర్లు 10 లక్షల కోట్లు, 20 లక్షలు ఏమనుకుంటా ఉన్నారు? ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా మీకు? కూర్చున్నారు చాలు మీకు. ఇక అంతే తెలంగాణ ప్రజలు మేము అడుగుతా ఉన్నాం, డెఫినెట్ గా మాకు ఒక అవకాశం ఇవ్వండి, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, మేమేందో చూపిస్తాం. ముందు కృష్ణానది వాటాల కృష్ణానది జలాల వాటా తేల్చండి. ఏపీకి అను తెలంగాణ మధ్య ఉన్న జగడానికి పరిష్కారం పెట్టండి. ఆ తర్వాత అధికారంలో కుదురు గారి ముందు దీనిపైన ఫోకస్ చేయండి. 100% నేను వాటర్ షేర్ అగ్రిమెంట్ ఒక నిమిషం ఒక 1 మినిట్ మాట్లాడతాను. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ రోజు ఎస్కే జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన వెళ్ళి సంతకం పెట్టాడు. మనకు 299 చాలు, మిగతా అది తాత్కాలిక ఒప్పందం. మీకు తెలుసు, మీరు చెప్పిన కాపీ పెట్టిన సంతకం నేను చదివి వినిపిస్తాం, మీకు చదువు వస్తే వినండి ఒక్కసారి. మీరు చెప్తున్నటువంటి శుద్ధ అబద్ధాల మీద మీరు ఏం చెప్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అవగాహన ఉంది. జోషి గారు చెప్పినటువంటి సంతకం పెట్టినటువంటి విషయం ఇదే. ఇది ఎస్కే జోషి గారు చెప్పింది క్లియర్ గా ఏం రాసిందంటే the entire agreements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఇది ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే సంబంధించింది అని మీ జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టినటువంటి సంతకం ఎస్కే జోషి. ఏం చెప్తా ఉన్నారు మీరు? ఏం మాట్లాడుతా ఉన్నారు? ఈ రోజు వరకు అలాగే వెంకటరెడ్డి గారు, నిఖిల్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. అది తాత్కాలిక ఒప్పందం, 1 year కి కదా. మరి దాని తర్వాత కూడా మీరే ఉన్నారు కదా. దాని తర్వాత 100 సార్లు అడిగామండి, ప్రతి సంవత్సరం అడుగుతానే ఉన్నాం, నిలదీస్తానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏమంటారో అని భయపడి వారితో కలిసి సఖ్యంగా ఉండాలనే ఆలోచన చేసి తెలంగాణ గొంతులను ఎండబెట్టిండ్రు వీళ్ళు. తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురిగొల్పిండ్రు వీళ్ళు. మీరు 10 సంవత్సరాలు పడుతుందండి నీటి వాటలు తెలిసడానికి. సెక్షన్ 3తో 5 నిమిషాల పని ఆల్రెడీ అలొకేషన్ వచ్చింది, ట్రిబ్యునల్ స్టేట్మెంట్ వచ్చింది. ఉన్నవే 69% మంచం అంటే 34% దగ్గరే 10 ఏళ్ల నుంచి కొట్టుమిట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈ రోజు తెలంగాణ గురించి రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన ఎన్నికలన్నీ ఒక లెక్క అయితే జరగబోయేటువంటి ఎన్నికలన్నీ ఒక లెక్క. ఈ ఎన్నికలకు ప్రతి పార్టీకి కూడా మెయిన్ అస్త్రం అనేది నీళ్ల విషయమే. అటు ఏపీతో మనం తేల్చుకోవాల్సినటువంటి వాటా గురించి అది ఫైనల్ చేస్తే తప్ప ప్రజలు ఎవ్వరు కూడా ఏ పార్టీని నమ్మనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యం తెలంగాణకు. ఎస్, ఏమంటారు? Congress is going to clean sweep all across Telangana. Okay. In the local body polls. Let us hope for that. Absolutely. Right. Thank you so much. Numan garu, Venkatreddy garu, thank you. Nikhil Ravar, thank you so much. Right. Idi valti special debate. Stay tuned to Raj News.